హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన అమృతం ఫుడ్స్‌లో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, గుంటూరు స్పెషల్ అరటి పువ్వులు. మరి మీ సైడ్ ఏమంటారో చూసి కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వీటిని అరటి పువ్వులు అంటారు. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ నేను 2 కేజీల మైదా పిండి తీసుకున్నాను. 2 కేజీల మైదా పిండికి అర కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. వీటి క్వాంటిటీ వచ్చేసి 2 కేజీలకి 100 అరటి పువ్వులు అయితే అవుతాయి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 4 స్పూన్ల వెన్న తీసుకున్నాను. వెన్నపూస వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి అరటి పువ్వులు. వెన్న ఇంట్లో లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. వెన్న వేసిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మన చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా మరీ గట్టిగా కాకుండా పిండి ఇలా మెత్తగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ పిండి మీద కప్పుకొని కాసేపు వదిలేయాలి. 1 గంట తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిండిని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ చేసిన తర్వాత చాకు తీసుకొని వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, చపాతీని చాలా పలసగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చివరలు ఇలా ఊడిపోకుండా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఈ రకంగా చేసుకున్న తర్వాత ఈ అరటి పువ్వులు మునిగేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పువ్వులని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. హైలో పెట్టి వేయిస్తే సరిగ్గా వేగవు, మెత్తగా ఉంటాయి. ఈ అరటి పువ్వులు వేగేలోపు మనం పాకానికి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు అరటి పువ్వుల్ని ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు
2 కేజీల బెల్లాన్ని తీసుకొని మెత్తగా దంచుకొని ఒక గిన్నెలో వేసుకొని 1/2 లీటర్ వాటర్ని పోసుకోవాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అందులో 1 స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. లేత పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆపేసుకొని అరటి పువ్వుల్ని కొన్ని వేసుకుంటూ చిల్లుల గరిట సాయంతో తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. అలా మొత్తం వేసిన తరువాత పాకం ఆరిపోయిన అంతవరకు ఉంచుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వులు రెడీ.